విజయ్ ఎప్పుడైతే గెలిచాడో, అప్పుడు ఒక ఒక రకమైన వాతావరణం నెలకొంది. మిగిలిన ఇండస్ట్రీలో ఎవరున్నారు టాపు? వాళ్ళు నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంతెందుకు తమిళనాడులోనే మొన్న ఒక వార్త ఏంటి? ధనుష్ వస్తున్నాడు రాజకీయాల్లోకి అవును. అని ఒక వార్త కదా! అవును. అంటే నెక్స్ట్ ఎవరున్నారు అన్నది చూడడమే అంతే. ఇది ఒక స్పెక్యులేషన్ అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో ఒక చోట హిట్ అయ్యాడు కాబట్టి, ఒకరు హిట్ అయ్యారు కాబట్టి, ఆ మిగిలిన చోట్ల ఎవరున్నారు? అంత స్తోమత ఎవరికున్నదో బయటికి లాగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్నది ఒక చిన్న అయ్యుండొచ్చు. అంటే తమిళనాడు నుంచే ఈ సినిమా కల్చర్ నుంచి పొలిటికల్ కల్చర్‌కి పొలిటికల్ వాళ్ళు రావడం అనేది స్టార్ట్ అయింది. హ్మ్. ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు సినిమా వాళ్ళు మంచి స్టార్స్ కూడా రాజకీయాల్లోకి రావాలనుకొని వచ్చారు. తర్వాత ఫెయిల్ అయ్యారు. వెనక్కి తగ్గారు. అది ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం కాదు. ఎక్కడ చూసినా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఆయన గెలిచారు కాబట్టి నేను గెలుస్తాను అనడం కన్నా అక్కడ పరిస్థితులు వేరు. తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేరు, ఇప్పుడున్న తెలంగాణ రాజకీయం వేరు. తెలుగు వాళ్ళం అనుకునేటువంటి, టాలీవుడ్ అనుకునేటువంటి దగ్గరే ఇంత వ్యత్యాసం ఉంటే, సో, అది ఇంపార్టెంట్ కదా! సో, పైగా ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి. ఇప్పటికిప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. ఎన్టీఆర్ లాంటి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వస్తే గతంలో వెనకాల టీడీపీ జెండా, వాళ్ళ తాత వారసత్వం అవి కనపడతాయి. ఇక్కడ అల్లు అర్జున్ వస్తే వెనకాల అల్లు అరవిందే కనపడతారు. పైగా ప్రజారాజ్యం అప్పుడు కూడా అల్లు అరవిందే ఉన్నారు. సో, ఇట్లాంటి కంపారిజన్ చాలా వస్తాయి. అవన్నీ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి ఒకటి. పైగా నేనేమనుకుంటాను అంటే గతంలో ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. అంటే మనకెంత స్టార్డమ్ ఉన్నా, ఎన్ని డబ్బులున్నా రాజకీయంగా ఒక అధికారం అనేది అది ఇంకా పవర్ఫుల్ వీటన్నిటికన్నా. సో, అది ఉండాలి అని అందరూ కలలు కంటారు. మీకు అసలు డబ్బులు లేని వాళ్ళు అంటారు, స్టార్డమ్ లేని వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మీకు అన్నీ ఉన్నా కూడా రాజకీయంగా ఒక పదవి ఉండాలనో, లేకపోతే శాసించే స్థాయిలో ఒక అధికారం ఉండాలా, హోదా ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అది కోరుకోవడంలో తప్పులేదు కూడా. కానీ అది అందరికీ దక్కుతుందా? అసలు దానికి ఒక ఆలోచన అయితే ఉండాలి కదా అని నేను అంటాను. ప్రశాంత్ కిషోర్‌తో మాట్లాడారు అంటే ప్రశాంత్ కిషోర్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మమతా బెనర్జీ ఎలక్షన్స్‌కి ఓడిపోయారు. స్టాలిన్‌కే ఆయనే చేశారు, ఓడిపోయారు. ఇట్లా తీసి చాలా వరుసగా ఉన్నాయి. ఆయన సొంత పార్టీ ఓడిపోయింది అనేది, ఆయన మళ్ళీ ఎలక్షన్‌లో పోటీ చేస్తే ఇక్కడ ఫోకస్ చేయరు అని చాలా చాలా ఉన్నాయి. సో, ఇదంతా గాలి వార్త కాదనేది పక్కన పెడితే అసలు అవకాశం ఉందా, స్కోప్ ఉందా అనేది ఆలోచించాలి కదా ఎవరైనా అనేది నేను అంటాను. ఒకవేళ బన్నీ నిజంగానే రాజకీయాల్లోకి వద్దాం అన్న ఆలోచనకు వచ్చాడనుకుందాం. గ్రౌండ్ వర్క్ చేయడానికో లేదంటే ప్రిపరేషన్‌కో బండికంటూ ఎంత టైం కావాలి మినిమమ్? అంటే ఒకటండి, ఫస్ట్ అక్కడ గ్యాప్ ఏంటి అనేది చూసుకోవాలి. రాజకీయాల్లో ఇప్పుడు మీరు తమిళనాడు రాజకీయంకే చూద్దాం. ఎందుకంటే అక్కడి నుంచే ఉదాహరణలు అన్నీ పుడుతున్నాయి. కానీ డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, కరుణానిధి వర్సెస్ జయలలిత ఉన్నంత కాలం ఇంకొకరికి ఛాన్స్ లేదు. వారి జాతీయ పార్టీయా, అక్కడ విజయకాంత్ పార్టీ కూడా ఉంది, మీకు తెలియదు కాదు. కానీ ప్రభావం చూపించలేకపోయారు. ఎందుకు అంటే ఇద్దరు టాలెస్ట్ పర్సన్స్, రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ కొట్టుకుంటున్న సందర్భంలో ఇంకొక పార్టీకి, ప్రాంతీయ పార్టీకి కానీ జాతీయ పార్టీలకు కానీ ఏమాత్రం అక్కడ స్కోప్ లేదు. తోక పార్టీలుగా మిగిలిపోయాయి చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే అన్నా డిఎంకే వీక్ అయిందో, అన్నా డిఎంకేకి నాయకత్వ లోపం అనేది కనపడిందో, అప్పుడు ఇంకొక పార్టీకి అవకాశం, అక్కడ స్కోప్ వచ్చింది. ఆ స్కోప్లో నుంచి పుట్టినటువంటి పార్టీ టీవీకే అయితే, ఆ స్కోప్లో నాయకత్వానికి ఆల్టర్నేట్, అంటే స్టాలిన్కి ఆల్టర్నేట్ ఎవరు? అన్నా డిఎంకేలో ఎవరు లేరు. సో ఆల్టర్నేట్ ఎవరు? విజయ్. సో విజయ్ అట్లా ఒక పొలిటికల్గా ఒక మొమెంటం వచ్చింది. ఇక్కడ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చూస్తే ఇక్కడ ఆల్రెడీ మూడు బలమైనటువంటి, ఆంధ్రప్రదేశ్లో 3 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ అధికారంలో ఉంది, బలంగా ఉంది. 2 జనసేన అధికారంలో ఉంది, బలంగానే ఉంది. ఇటు మూడోది అవునన్నా కాదన్నా ఎంత ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగానే ఉంది. దానికంటూ ఒక గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. సో అక్కడ స్వయంగా రాజశేఖర రెడ్డి బిడ్డను తీసుకొచ్చి జగన్ కొట్టాలనుకొని తీసుకొచ్చిన షర్మిలను తీసుకొచ్చి పెడితేనే కాంగ్రెస్కి మళ్ళీ లేవడం చేత కావట్లేదు. అక్కడ అంత స్కోప్ లేదు. కొత్తగా ఇంకో 4వ ప్రాంతీయ పార్టీగా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి అంటే ఇప్పుడున్నటువంటి, అంటే నియర్ బై టైంలో అనేది సాధ్యం కాదనేది నేను అంటున్నాను. అయితే వైసీపీ పూర్తిగా వీక్ అయితే వీళ్ళిద్దరూ టీడీపీ జనసేన ఒకటి కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేట్ ఎవరు? ప్రత్యామ్నాయంగా నేను వస్తున్నాను అని చెప్పడానికి ఉంటుంది. సో ఇప్పట్లోపు ఈ మధ్యకాలంలో అది సాధ్యమా అనేది అది అందరికీ ఊహించుకోవచ్చు. కమింగ్ టు తెలంగాణకి వస్తే
తెలంగాణలో నిజానికి ఒక ప్రాంతీయ పార్టీ స్కోప్ నిలదొక్కుకోవడానికి అనేది ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ ఇంకొక బలమైన ప్రాంతీయ పార్టీ తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ ఇంటి పార్టీగా ఒకరు ఉండాలి అనేది ఉంటే బీఆర్ఎస్కు తగ్గట్టుగా పోటీలో ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులు కూడా వాళ్ళకి పనికొస్తాయి, వాళ్ళకి అధికారం రావడానికి అవకాశం ఉంది అనేది ఒకటి ఉంది, స్కోప్ ఉంది ఒక ప్రాంతీయ పార్టీ. ఆ ప్రాంతీయ పార్టీని ఫిల్ చేయడానికి కవిత వచ్చింది అనేది ట్రై చేస్తుంది. సరే అది సక్సెస్ఫుల్ ఆఫ్ ఫెయిల్యూర్ తర్వాత పెడితే అటెంప్ట్స్ అయితే నడుస్తున్నాయి. కానీ అల్లు అర్జున్కి ఆంధ్రాతో కంపేర్ చేస్తే, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి క్రేజ్ ఎంత, ఇక్కడ సినిమా వాళ్ళని ఆదరించేటువంటి పర్సంటేజ్ ఎంత, ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయాలకు సెంటిమెంట్కి అనుగుణంగా, పైగా అల్లు అర్జున్ అంటే ఎక్కడి నుంచి ఆంధ్ర, సో ఆయన్ని ఆదరిస్తారా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మీరు తెలంగాణలో ఏ రాజకీయం చేయాలన్నా ఫస్ట్ నువ్వు ఆంధ్రానా తెలంగాణ అని ప్రశ్నించే స్థాయి ఇంకా ఉంది, అక్కడనే ఉంది. సో ఈ టైంలో పైగా సినిమా వాళ్ళకి గతంలో ఉండేది రంగులేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అనేటువంటి మాటలు కూడా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలాసార్లు విన్న మాటలు ఇవి. సో సినిమా వాళ్ళు రంగులేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అనేటువంటి మాటలు ఉన్నాయి, అభిప్రాయాలు ఉన్నాయి. సరే అవన్నీ చిన్నగా చూపడం కాదు, అంటే రకరకాల ఒపీనియన్స్ ప్రజల్లో ఉన్నప్పుడు తిట్టినా పడాలి, పొగిడినా పడాలి.